వాక్యం చదువుకుందాం. మన యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయము 9వ వాక్యము 10వ వాక్యం. మైకు దగ్గర పెట్టుకొని చదవండి. దేవునికి స్తోత్రములు, మీ అందరికి వందనాలు. రెండవ అధ్యాయము 9వ వాక్యము 10వ వాక్యం. యెహోషువ గ్రంథము. యెహోవా ఈ దేశమును మీకు ఇస్తున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఇక్కడ ఒక వేశ్య అనే అమ్మ కనపడుతుంది. ఆమె పేరు రాహాబు. ఆమె అంటున్న విషయం ఎవరితో? ఇక్కడున్న దేవుని యొక్క దాసునితో, ప్రభు యొక్క సేవకునితో, ఇంకా దాసులతో, నూను కుమారుడైన యెహోషువ వేగుల వారిని 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎనుకను చూడని వారితో చెప్పి పంపాడు. అక్కడ వేగుల వారితో, వేగుల వారు అంటే స్పైస్ అన్నట్టు, దేశాన్ని వేగు చూసేవారు, రహస్యాలు తెలుసుకొని పోయి ఎవరు పంపారో వాళ్ళకే ఆ వార్తను చెప్తారు అన్నట్టు. వాళ్ళతో ఈ రాహాబు అనే వేసే మాట్లాడుతున్న సందర్భం అండి. ఈ యొక్క వాక్యాన్ని గమనిస్తే రాహాబుకను వేగుల వారికి మధ్య జరుగుతున్న సందర్భం, మాట సందర్భం. దేవునికి స్తోత్రములు. ప్రభువుని గురించి అమ్మ విన్నది. ప్రభువుని గురించి, యెహోవాని గురించి విన్నది. ఎవరు? రాహాబు. భయపడింది. ఆమె తన ఇంటి వారు రక్షణ పొందాలని కాంక్షించింది, కోరింది. అందుకని ఆమె కోరుకున్నట్టుగానే అక్కడ రక్షణ అనేది దొరుకుతుంది అన్నట్టు. ఎవరికి? ఈ రాహాబుకు. వినుటి వల్ల విశ్వాసము వృద్ధి పొందుతుంది. ప్రకటించేవాడు ఉంటే విశ్వాసము వృద్ధి పొందుతుంది. ప్రకటించేవారు లేని ఎడల వినువారు ఎట్లు విందురు. అందుకే సువార్తకులు, పాస్టర్లు అనేవాళ్ళు గ్రామాల్లోకి, పట్టణాల్లోకి, ప్రజల మధ్యకి ట్రైనింగ్ ఇవ్వబడి పంపబడతారు. కొందరు జీతభత్యాలతో పంపబడతారు. జీతం పొందుకుంటూ కుటుంబాలు పోషణ చేసుకుంటూ కొందరు పంపబడతారు. కొందరేమో జీతభత్యాలు లేకుండానే మాలాంటి వారు దేశం మీద గాలిలో దీపం అన్నట్టుగా వాళ్ళ జీవితం పోషణ అనేది అలా ఉంటుంది. గాలిలో దీపం పెట్టినట్టుగా ఎటో పోతారు, ఎటో వస్తారు, ఎక్కడో తింటారు, ఎక్కడో పడుకుంటారు, సువార్త ఎక్కడో చెబుతుంటారు. కొంతకాలానికి సంఘం తయారై సంఘం పోషిస్తూ ఉంటుంది. అలా కొందరు పంపబడతారు. ఈ రోమా 10వ అధ్యాయంలో 13 నుంచి 17 వాక్యంలో గమనిస్తే, రోమా పత్రిక 10వ అధ్యాయము 13 నుంచి 17 వాక్యంలో, రోమా పత్రికలో చూడండి ఏమంటాడు అక్కడ వచనములు అంటే, పదవ అధ్యాయము రోమాలో 13వ వాక్యం నుంచి 17వ వాక్యం. ఈ సువార్త అనేది ప్రధానంగా ప్రకటించబడడానికి కారణం ఏంటంటే, సువార్త ప్రకటన, రక్షణ. ఒక ఆత్మకి రక్షణ కావాలి. పాప శాపము నుంచి, నరకము నుంచి, అగ్నిగుండము నుంచి విడుదల పొందడానికి కారణం రక్షణ అనేది భూమి మీదనే పొందుకోవాలని వాక్యం ప్రకటిస్తుంది. విడుదల పొందాలి.
పాపశాపం నుంచి, నరకం నుంచి ఒక ఆత్మ రక్షింపబడాలంటే యేసుక్రీస్తుని గురించినటువంటి వాక్యము ప్రకటించబడాలి జనాల మధ్య. నువ్వు రక్షణ పొందకపో తర్వాత విషయం, ఎందుకంటే ముందు విను. ఇక్కడ అదే చెప్పబడింది, వాక్యం విన్న తర్వాత మాట. ఈ వాక్యం ప్రకటించడానికి కొందరు ప్రాణాలు అర్పించారు. వాక్యం ప్రకటించడం, కేవలం ప్రకటించడం కొరకు ప్రపంచ దేశాల్లో కొందరు త్యాగాలు చేశారు. తమ ఆస్తి అంతా కోల్పోయారు, ఆస్తి అంతా ఖర్చు పెట్టారు, తనకున్న ధనం అంతా ఖర్చు పెట్టి సువార్తనే ప్రకటించారు ప్రపంచ దేశాల్లో గత కాలంలో. ఇక్కడ చూడండి 11వ వచనం నుంచి, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వాణిని ఎట్లు విశ్వసించుదు? వినని వాణిని ఎట్లు విశ్వసించుదురు? వినని వాడు ఎట్లు విశ్వసించుడు అని అర్థం. ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి. ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి. అంటే సింగపాస పాదాలు సుందరమైనవి అన్నట్టు. చాలా మందికి అది తెలియదు. నా కాళ్ళల్లో అప్పుడప్పుడు అగ్ని ప్రవహిస్తూ ఉంటుంది. నేను నిజం చెప్తున్నాను. ఇప్పుడైతే లేదు, కాళ్ళలో లేదు, చేతుల్లో లేదు. ఉపవాసం బంద్ చేసే కదా, ఆరోగ్యం బాగోక, అందుకని అగ్ని లేదు. ఎలా చెప్పాలో అలా చెప్తున్నావు. ఉంటే చెప్తే లేకపోతే లేదు. ఇవాళ ఉదయం అయితే సర్రమని అగ్ని వచ్చింది, మళ్ళీ పక్కకి వెళ్ళిపోయింది. దైవాగ్ని తెలుస్తుంది. అగ్ని వచ్చినప్పుడు పాదములు ఎంతో సుందరమైనవి. అందుకని కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోయి ఇల్లంతా తిప్పుకుంటారు. మీ పాదము గదిలో పడాలి అని పాదాలని, నా పాదాలను కానీ ఇంకే వేరే సేవకుల పాదాలనైనా వాళ్ళ ఇళ్లలో ఆ పాదాలు త్రొక్కాలి అనే ఒక ఆలోచనతో తిప్పుతారు. ఎందుకని పాదాలు సుందరమైనవి అంటే చేతులు మరి పాదాలు సుందరమైనవి అయితే కుడి చెయ్యి, ఎడం చెయ్యి, నెత్తి ఇంకా సుందరమైనది. అందుకని పాదాలు సుందరమైనవి, సువార్త ప్రకటించేవారి పాదాలు అని వ్రాయబడింది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువు మేము తెలియజేసిన సమాచారం ఎవడో నమ్మిను అని యెషయా అంటున్నాడండి. కనుక కాగా వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగుతుంది. నిన్న మాకు ఒక సంభాషణ జరుగుతుంది. నేను ఒక పాపం వాకింగ్ నడుచుకుంటూ వెళుతున్నాం, మళ్ళీ వస్తున్నాం. ఒక సందర్భం వచ్చింది. మన హిందూ దేశంలో మోక్షం పోవాలంటే ఒక వ్యక్తి, హిందువులైనా ఎవరైనా సరే, జ్ఞానేంద్రియ నిగ్రహ శక్తి కలిగి ఉంటే మోక్షం పోతారా అని మన పురాణాలు, ఋషులు వాళ్ళు చెప్తుంటారు. పురాణాలు చెప్తే, ఋషులు చెప్తారు. జ్ఞానేంద్రియములను స్వాధీనంలో ఉంచుకుంటే అంటే ఏంటి? కన్ను, ప్రతిదీ, కన్ను కానీ, చెవు కానీ, మాట కానీ, వినికిడి కానీ, ప్రతిదీ జ్ఞానేంద్రియములను స్వాధీనం ఉంచుకుంటే మోక్షం పోవచ్చు అన్నట్టుగా చెప్పకొస్తారు. కానీ అది వాళ్ళు చెప్తున్నారు. కానీ మోక్షానికి మార్గం ఏంటంటే ఇక్కడ చెప్పబడింది. అపోస్తలులు 2:12 ప్రభువైన యేసుక్రీస్తు నామమును నమ్ముట వలన, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయటం వలన, యేసు నామములో ప్రార్థన చేయటం వలన మోక్షంలోకి వెళ్ళవచ్చు.
దీనికి ఈ జ్ఞానేంద్రియాలకి స్పర్శేంద్రియాలకి మన శ్రమ పెట్టవద్దు అంతగా. ఏం అవసరం? యేసుని నమ్ముకుంటే మోక్షంలో పోవచ్చు అని వాక్యం బోధిస్తుంటే ఇక్కడైతే చెప్పబడింది, వినుట వలన విశ్వాసం కలుగుద్ది, అది క్రీస్తునికి వచ్చిన మాట వలన కలుగుద్దని వాక్యం బోధిస్తుంది. వినాలి, అది క్రీస్తునికి వచ్చిన మాట అయి ఉండాలి. ఇక వేరేది విన్నను అది క్రీస్తుకు సంబంధం కానిదైతే మోక్షం లేదు. ఇక్కడ విశ్వాసం కలుగుతుంది అని చెప్పబడుతుంది, కనుక రక్షణ కలుగుతుంది. దేవుని వాక్యంలో ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉంది. లోకాసువార్త 7వ అధ్యాయంలో 36 నుంచి 50వ వాక్యంలో రాయబడింది. లోకాసువార్త 7వ అధ్యాయము 36 నుంచి 50లో పాపాత్మురాలు ఉంది. ఆమె విశ్వసించింది, రక్షణ పొందింది. మీరు చదువుకోండి, చాలా భాగం ఉంది వాక్యం, అదంతా ఇప్పుడు చెప్పే మార్గం లేదు. అయితే విశ్వసించింది అన్నట్టు ఇక్కడ రాహాబు అనే ఆమె నశించలేదు. రాహాబు వేసియే, లోకమంతా చూడటానికి ఆమె వ్యభిచారి, అందరు చూస్తున్నకి వ్యభిచారి, కానీ చూసుడికి వ్యభిచారి కదా అని దేవుని నమ్మింది. అంటే వ్యభిచారం మానేసి ఉండొచ్చు, ఎవరో ఒక ఆయన చేసుకుంది, లాస్ట్కి వ్యభిచారం మానేసి ఒక అతన్ని చేసుకుంది, రక్షణ పొందింది, విశ్వసించింది, అంతవరకే దేవుని రక్షణ పొందింది. ఆమె చరిత్ర ఏంటంటే వ్యభిచారి. ఇక్కడ పాపాత్మురాలు స్త్రీ కూడా వ్యభిచారి, కానీ దేవుని నమ్మింది, పాపం మానింది, రక్షణ పొందింది. అది ప్రధానమైనది. దేవునికి స్తోత్రములు. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే అక్కడ చెప్పబడుతుంది కదా, హెబ్రీ 11వ అధ్యాయం 31వ వచనం, విశ్వాసమును బట్టి, దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపగా పోయింది. అవిధేయులతో పాటు నాశనం కాలేదని చెప్పబడుతుంది. అవిధేయులైన వారు నాశనం అయ్యారని వాక్యంలో ఉన్నది. అవిధేయులైన వారు నాశనం అయ్యారు, కానీ ఈమె నశింపగా పోయిందంటే రక్షణ పొందింది అన్నట్టు. అంటే తనను, తన కుటుంబమును, తన శరీరమును ఆ యొక్క నాశనములో సావలేదు, రక్షణ పొందిందని అర్థం వస్తుంది. విశ్వాసముంచడం వలన ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. అపోస్తుల 16లో 31వ వాక్యం ఏం బోధిస్తుందంటే, ఒక్కళ్ళ విశ్వాసం ఉంచితే ఇంటి వాళ్ళందరూ రక్షణలోకి వస్తారు. 16:31 వాక్యం, ఎందుకనగా తాను నియమించిన మనుషుల చేత నీతిని అనుసరించి అందుకు వారు ప్రభువుని యేసునందు విశ్వాసముంచుము. అపోస్తుల 16:31 వాక్యం, అందుకు వారు ప్రభువుని యేసునందు విశ్వాసముంచుము. చెప్పండి, మీరు చెప్పరా? నోరు లేదా? అందుకు వారు ప్రభువుని యేసునందు విశ్వాసము ఉంచుము. అప్పుడు వీళ్ళు చదువుతున్నారు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఏమన్నాడు? నువ్వు విశ్వాసం ఉంచు, నీవు ఇంటి వాళ్ళందరూ లైన్లోకి వస్తారని అర్థం వస్తుంది. కనుక విశ్వాసం వలన రక్షణ కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే దేవునికి స్తోత్రములు. విశ్వాసము రక్షించును. లోకాసువార్త 7వ అధ్యాయం 50లో గమనిస్తే, అందుకు ఆయన
అందుకే ఆయన నీ విశ్వాసము నిన్ను, ఇక్కడ ప్రధానంగా పేర్కొనబడుతున్న విషయం ఏంటంటే విశ్వాసము. అందుకే ఆయన నీ విశ్వాసము నేను రక్షించును, సమాధానము గలదానమై వెళ్ళమని స్థితితో చెప్పాను. నీ విశ్వాసం నేను రక్షించును, సమాధానము గలదానమై వెళ్ళు అంటాడు. విశ్వాసమే సార్థకమవుతుంది, విశ్వాసము సార్థకమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా వాక్యంలో జీవం లేదా, నా మైకులో జీవం లేదా, నా ట్యూన్లో జీవం లేదా, వాక్యంలో జీవం లేదా, నాకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని గురించి ఈ మాట పలకండి అంటే ఎందుకు పలకట్లేదు అనుకున్నాను. అంతేనా? నేనేం చేస్తా వాళ్ళలో జీవం లేకపోతే. ఇప్పుడు వాక్యాలు అలా ఉన్నాయి, వాటిని మార్చడానికి వెళ్ళలేదు, వాటిని ఎటు చేంజ్ చేయడానికి మార్గం లేదు. అక్కడ ఉన్నదున్నట్టుగా చెప్పబడుతుంది. దానికి కాబట్టి నేనేమైనా కొంత చేర్చి ప్రజల్ని కవ్వించడము నవ్వించడం మీద చేయాలి, అంతే కదా. దాని కూడా ఆ వాక్యాలు అలా ఉన్నాయి. మనం ఏం చేద్దాం? విశ్వాసము వలన రక్షణ కలుగుతుందని వాక్యం బోధిస్తుంది. అయితే ఆమె విధేయురాలు ఎవరో వేశ్య. ఇక్కడ చూడండి, వేగుల వారిని చేర్చుకున్నది రాహాబు అనే ఆమె. అందుకని మత్తయి శుభవార్త ఏం చెప్తుందంటే 10:40లో మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకుంటాడు అని రాయబడింది. ఇప్పుడు ఎంతమంది వచ్చారు వాళ్ళ ఇంటికి? వేగుల వారిని చేర్చుకుంటే ఆయన్ని చేర్చుకున్నారు, ఆయన్ని చేర్చుకుంటే ఆయన పంపిన వారిని చేర్చుకున్నారు. చూడండి, ఇక్కడ పాస్టర్ని బిందు పెడితే మీకు అర్థమైంది ఈజీగా. ఇది మీ పాస్టర్ని చేర్చుకుంటే పాస్టర్ మీ ఇంటికి వచ్చినప్పుడు పాస్టర్ని చేర్చుకుంటే యేసు ప్రభువుని చేర్చుకున్నట్లు అవుతుంది. యేసు ప్రభువుని చేర్చుకుంటే తండ్రిని ఆయన పంపిన తండ్రిని చేర్చుకున్నట్లు అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? పాస్టర్ని చేర్చుకుంటే మీ ఇంట్లోకి చాలామంది రాలేరు, పాస్టర్ని రాలేరు. ఈ సింగ్ పాస్టర్ మా ఊరొద్దు మొగలాని పిల్లకి అంటే ననిలా చాలామందికి పెళ్ళిళ్ళు చేసి ఆ ఊళ్ళో చాలామంది సమాధానంగానే బతుకుతున్నారు. నువ్వు పాత పాస్టర్వి, పాత బోధకుడివి, నా ఊరు రావద్దంటే ఎట్ట వదిలిపెట్టాలి చెప్పు. ఇంకా అందుకని కలవదు, అట్లా నడుస్తూనే ఉంటుంది, కథ నడుస్తూనే ఉంటుంది. భూమి మీద నుంచి దేవుని దగ్గరికి వెళ్ళిపోయే వరకు నడుస్తూనే ఉంటుంది కదా. అంతే మరి. దేవునికి స్తోత్రములు. ఈ యొక్క పాస్టర్ని ఇంట్లో చేర్చుకుంటే ఏమవుతుందంటే యేసు ప్రభువుని చేర్చుకున్నట్టు అవుతుంది. యేసు ప్రభువుని చేర్చుకుంటే ఆయన పంపిన ఆయన ఎవరు? యెహోవా, ఆయన చేర్చుకున్నట్లు అవుతుంది అన్నట్టు. ఇక్కడ ఈ వేగుల వారి సిచ్యువేషన్ అనేది ఇక్కడ సేవకుడు కూడా వర్తిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది ఏం చేస్తారు, ఈ పాస్టర్ బాగలేడు, ఈ పాస్టర్ క్యారెక్టర్ బాగలేదు, ఈ పాస్టర్ మాట బాగలేదు అని చెప్పేసి కొందరు నిర్లక్ష్య పెడతారు. పాపం లేకపోతుంది, ఆయన కూడా మనిషే కదండి, తింటాడో తాగుతాడో, నీళ్లు తాగుతాడో అన్నం తింటాడు కదా. ఏదన్నా ఉంటే ఆర్థిక విషయాల్లో లోపం ఉండొచ్చు, ఎందుకంటే పాస్టర్లకు ఉండదు కదా. ఏదో కొందరు పాస్టర్లు చర్చిలు బలంగా కట్టుకున్నారు, కార్లు నడుపుతున్నారు కదా. చాలా స్థలాల్లో పాస్టర్లు బలహీనలుగా ఉంటున్నారు. ఆర్థిక వ్యవస్థ, తిండి లేని వారు ఉన్నారు, ఇల్లు లేని వారు ఉన్నారు, నాకన్నా రేకుల షెడ్ ఉంది, అట్లగడ షెడ్ కూడా లేని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి పాపం చెప్పు. వాళ్ళని కనికరించాలి కదా ఎక్కడైనా సరే దేశం మీద. అందుకని అలాంటి అభాగ్యులను చేసుకుంటే ప్రభువుని చేసుకున్నట్టు అవుతుంది అని చెప్పబడుతుంది. బలహీనులు, ఆర్థిక వ్యవస్థ బలహీనులు, భూమి మీద ఆహారం విషయంలో బలహీనులు, ఇల్లు వాకిల విషయంలో బలహీనులు. యెహోవా దీనులను రక్షిస్తాడని బైబిల్ చెప్తుంది. యెహోవా దీనులను 149లో 4వ వాక్యం ముగించేస్తాను. 2 రిఫరెన్సులతో యెహోవా దీనులను రక్షిస్తాడు. 149 4వ వాక్యం.
యెహోవా తన ప్రజలయందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. అమ్మో, దీన్ని యూట్యూబ్లోకి పెడుతున్నా. దీనిలో యూట్యూబ్ ఉంది. యెహోవా దీనులను ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ప్రపంచం అంతా చూస్తుంది ఇప్పుడు మనవాడిని. యూట్యూబ్లోకి వెళ్తుంది కదా. దేవునికి స్తోత్రములు. అదండి, రక్షణతో అలంకరిస్తాడు ప్రభు, రక్షణతో అలంకరిస్తాడు. చెప్పండి, విశ్వసించిన వారిని ప్రభు రక్షణతో అలంకరించును. విశ్వసించిన వారిని ప్రభు రక్షణతో అలంకరించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 10, యెహోవా దీనులను రక్షించును, నిత్య రక్షణకు ఆయన కారకుడు. హెబ్రీ 5:10, నిత్య రక్షణకు ఆయన కారకుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువుని కాదంటే నిత్య రక్షణ పోగొట్టుకోవద్దు వలసి ఉంటుంది. ప్రభువుని కాదంటే నిత్య రక్షణ పోగొట్టుకుంటారు. 5:10, హెబ్రీ 5:10లో ఏంటి అర్థం చేస్తున్నారు చదవమంటే? మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకి విధేయులైన వారందరికీ కూడా నిత్య రక్షణకు కారకుడు ఆయను అని రాయబడింది. నిత్య రక్షణ ప్రభు వలన కలిగేది నిత్య రక్షణ. దానికి అర్థం చెప్పలేను. ఎలాగంటే నిత్య రక్షణ అంటే దాన్ని ఎలా చెప్పాలి? నిత్యము రక్షణే. రక్షణలో అంటే దేవుడి కాపుదల్లో నిత్యం ఉంటామని అర్థం. భూమి మీద కాదు. ఈ యొక్క డెత్ ఆఫ్టర్ అంటే మరణం తర్వాత ప్రభు దగ్గర నిత్యము రక్షణలో ఉంటుంది. ఆత్మ అని అర్థం. నిత్యము ఉంటుంది, శాశ్వతంగా అని అర్థం వస్తుంది. అయితే ఆయన ఒక ఆనవాలు ఇచ్చాడు. ఈ ఆనవాలు ఏమిటంటే క్రీస్తు యొక్క రక్తము. అక్కడ ఒక ఎర్రటి నూలు పెట్టాడు. ఆ నూలు క్రీస్తు యొక్క రక్తానికి సూచన. ఎఫెసీ 1లో 7వ వచనంలో చెప్పబడింది. ముగించేస్తున్నాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 7లో ఒక వాక్యం చదివి ఆఫ్ చేసేస్తాను. 7 దేవుని కృపా మహదైశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు అయిన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నదని చెప్పబడుతుంది. ఏంటిది? రక్తం వల్ల మనకు విమోచనం, అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రములు. దేవుడి వాక్యమును దీవించునుగాక. అందరూ సహకరించాలి. కుర్చీ కప్పుడులో కొట్టుకొని సంతోషం మొక్కలు ఎరగాలి. మొక్క మార్చుకుని ఎవరు కూర్చుకోవాలి. మనం వచ్చి దేవుడు సన్నిధి, రాజాతి రాజు సన్నిధిలో ఉన్నాం. హల్లెలూయా. రాజాతి రాజు సన్నిధిలో ఉన్న రాజు బిడ్డలు, రాజు కుమార్తెలు ఎలా ఉంటారు? హల్లెలూయా. అలా మనం కూడా ఉండాలి. మన రాజాతి రాజు బిడ్డలు వస్తుందా? సరి చేసిమా బాటసారి వా బాటసారి వినవయ్య ఒక్కసారి అనబడాలి. బాటసారి